గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ప్రత్యేకంగా రాచన దళం, ముక్తి దళం దీని మీద చాలా తీవ్రంగా రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది సార్. వాళ్ళు కూడా గోగిని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారని తెలిసింది. గుడ్, ఇది మనకు అడ్వాంటేజ్. కీప్ ట్రాక్ ఆఫ్ దెమ్. ఓకే సార్. ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికిలే. ఎర సచ్చినోడా? అక్క చెల్లెలేరా నీకు? ఏమైందమ్మా? బట్టలు మార్చుకుంటూ చూస్తున్నాడు ఎదవా. ఎదవని ఎదవా. ఎరా, ఎప్పుడు చూసినా అమ్మాయి మీద పడి సత్తావే. ఈ సంగతి అన్నకి తెలిసిందనుకో సంపుతాడరా నిన్ను. సంపుతాడు. ఆయనకేం అన్నీ ఉన్నాయి. ఎక్కడ తిరిగి మనమే తూడుచుకుంటా కూర్చున్నాం. ఇంకా మారవారా నువ్వు? మంచిగాడు బట్టలు మార్చుకుంటే చూస్తున్నాడు. రోజు రోజుకి సత్తనాడు. ఎదరు సంపుతా నా కొడుకుని. సత్తనా కొడుకు గోగని చెప్పాడు. కావాల్సి ఎరకొడిస్తాం. కుక్కలా సత్తున్నాడు. లేకి నా కొడుకు బుద్ధులు ఎక్కడికి పోతాయి? వీడొక డెకాయిట్. ఊళ్ళ మీద పడి దొంగతనాలు చేసేవాడు. వీడి గ్యాంగ్ని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్తుంటే తప్పించుకొని ఇక్కడ తగలడ్డాడు. వీడికి చదువు లేదు, ఐడియాలజీ లేదు. ఇక్కడుంటే వీళ్ళు మార్పు వస్తుందని అన్న నమ్మకం. బిల్లు పెనం పొయ్యి మీద పెట్టు. ఈ అమ్మాయి ఎలా వచ్చింది? ఏముంటుంది, పాత కదే. లోయర్ క్యాస్ట్ అమ్మాయి అప్పర్ క్యాస్ట్ అబ్బాయిని ప్రేమించింది. దాంతో వాళ్ళు వీళ్ళ అమ్మ, నాన్న, అన్నని తగలబెట్టి ఈ అమ్మాయిని రేప్ చేసి గుండు గీయించి ఊళ్ళోంచి వెళ్ళేశారు. ఎక్స్‌ప్లాయిటేషన్. ఇక్కడికి వచ్చినా తప్పలేదా? ఏందనా పిలిస్తీవి? ఏందనా? ఏంది? ఏందనా? పొద్దున ఏం చేస్తున్నారా? పొద్దున ఏం చేస్తున్నావు? చెప్పారా? ఏం చేస్తావు? అమ్మాయి బట్టలు మార్చుకుంటే చూస్తావరా? చూస్తావు? బుద్ధులు మార్చుకో, లేకుంటే చస్తావు. నా సంగతి తెలుసు కదా? తెలుసారా కొడక? కానీ అతని చావు ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది తెలుసా? ఈ రోజు రాష్ట్రమంతా నీ పేరు మారుమోగిపోతుంది. నీకు తిరుగులేదు. ఇప్పుడు నువ్వు పెంచాల్సింది నీ కేడర్ని. హరితో మాట్లాడు. అతను మట్టి నీతో చేతులు కలపడానికి అతని ఫాలోవర్స్ చాలా మంది రెడీగా ఉన్నారు. వెంటనే రిక్రూట్మెంట్ మొదలు పెట్టండి. అలాగే. జర్నలిస్ట్ను చంపేశారా? లేదు, ఇంకా టైం ఉంది. నువ్వేం చేసినా పర్వాలేదు. టెర్రర్ మాత్రం ఇలానే మెయింటైన్ కావాలి. అప్పుడే నీ ఇమేజ్ బలపడుతుంది. ఏమన్నాడన్నా? మనకిక తిరుగులేదు, బయలుదేరదాం. ఆయన మంచివారు. 10 మందికి మంచి చేయాలన్న మనస్తత్వం అయింది. బాధ్యత గల పౌరుడిగా, ఓ జర్నలిస్ట్గా ఆయన ఫైట్ చేస్తున్నది సొసైటీ బాగ్ కోసం. మీరు నవ సమాజం అంటూ పోరాటం చేస్తున్నారు. అలాంటి పోరాటమే ఆయన ఇక్కడ చేస్తున్నారు. ప్లీజ్, ఓ చెల్లెలిగా అడుగుతున్నాను, ఆయనకి హాని తలపెట్టకండి. అన్నల్లారా, ఆయన వదిలేయండి ప్లీజ్. ప్లీజ్.
లక్ష్మణ అక్కడ వెళ్ళు అక్క ఏమైందమ్మా? ఏంలే గబరావు మత్. పెద్దన్న పరిస్థితి వస్తా ఉంటే బేస్ క్యాంప్కి వెళ్ళేదాకా కూడా తట్టుకునేట్లేడన్నా. హరన్నా అన్నతో చెప్పి రాళ్ళగొట్ట దగ్గరలోనే కదా తీసుకెళ్దాం. అక్కడికి వెళ్తే రిస్క్ అనే కదా అన్నొద్దంటున్నాడు. మీరు పదండి. ఆలోచించి చూడన్నా. చూద్దాం అన్న, ఇంకెవరి మార్గం ఉంటుందో చూద్దాం. రామదాస్ అంటే ఆయన అసలు పేరు కోసూరి విజయరామ్ కదా? మీకెలా తెలుసు? జర్నలిస్ట్ని కదా. జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన ఈ మూమెంట్ని వదిలేశారన్నారు. మా దళానికి మార్గదర్శిగా ఉండమని గోగన్న తీసుకొచ్చాడు. హరిని నన్ను అన్నకు పరిచయం చేసింది కూడా ఆయనే. మా అందరికీ పెద్ద దిక్కు. చూశారుగా, మొన్న ఆయన చేసిన సాహసం వల్లే మేమంతా ప్రాణాలతో బయటపడగలిగాం. మా కోసం బుల్లెట్ తీసుకున్నాడు, నాయకుడు అనిపించుకున్నాడు. పది నిమిషాలు రెస్ట్ తీసుకుందాం. 10 నిమిషాలు ఆగుదాం. ఎండ చంపుతుందనా? అక్క నీళ్ళు. అస్లాం, మ్యాప్స్ తీసుకురా. తెస్తున్నా అన్నా. తింటావరా? తీయ ఉంటుందా? తినరాదు? చీటీ అయ్యో. చాక్లెట్ వద్దు. తీసుకో. ఏమైంది? మళ్ళీ నీళ్ళు వస్తుంది పాపం. ఇది 3వసారి. ఈసారైనా ఉంచుకుందామని ఆశపడుతుంది, కానీ అన్న వద్దంటున్నాడు. ఇప్పుడు మనం ఈ పాయింట్లో ఉన్నాం. అక్క అయ్యా గోగానికి నీళ్ళు కావాలనుకుంటే నువ్వు నేను పోతా. ఇక బయలుదేరదాం చెప్పు. ఇవ్వదమ్మా అండి. బిల్లు ఏమైంది? Hey!
ఎక్కానా ఇద్దరు అంజీ జాగ్రత్త. ఆ, ఇక్కడ ఉంచండి. ఇక్కడ. ఆ. ఇదే జల్దీ కాటన్ దేనా అరే రే బుల్లెట్ కదలది బ్లీడింగ్ ఆగుతలేదు మరి ఎట్లా మేరే హాత్ మే కుచ్ నహీ జల్దీ హాస్పిటల్ కి తీసుకుపోవాలా నీకేం కాదన్నా కొద్ది కొరుచుకోనా అన్న రాళ్ళగుట్ట పక్కన కదా తీసుకుపోదాం. అది చాలా రిస్క్, కుదరదు. రేనా మత్తు ఇంజెక్షన్ ఇవ్వు. ఇంజెక్షన్ దేనే కా క్యా ఫైదా అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లకుంటే కొన్ని గంటల్లో చచ్చిపోతాడు. ఏం కదన్నా కొద్ది కొరుచుకోనా రెహానా ఇంజెక్షన్ ఇవ్వు. ये क्या हुआ पूरा टूट गया ఇంజెక్షన్ బాటిల్స్ అన్ని పగిలిపోయాయి. సరిగ్గా చూడు చూడు ఇప్పుడు ఏం చేయాలా కొద్ది కొరుచుకోనా అక్క నా దగ్గర ఉంటుందక్క ఏం కాదన్నా రేనా తొందరగా ఇంజెక్షన్ ఇవ్వు. అన్నా చేతులు గట్టి పట్టు. కదలకుండా పట్టుకోండి. అన్నా గట్టి పట్టు. ఏం కదన్నా అయిపోయిందన్నా. ఒక విప్లవం వద్దిల్లాలంటే త్యాగాలు తప్పవు. మొట్టమొదటిసారి రామన్నను కలిసినప్పుడు ఆయన నాతో అన్నమాట, పిహెచ్డి తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ వస్తే కాదన్నాడు. ఓ పొలిటికల్ పార్టీ యూత్ లీడర్ చేస్తానంటే వద్దన్నాడు. వాళ్ళమ్మ ఓ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమంటే కుదరదన్నాడు. నాకు విప్లవం ముఖ్యం, సొసైటీని మార్చడమే నా లక్ష్యం అని అన్నీ వదిలి విప్లవకారుడయ్యాడు. బుల్లెట్లకు సైతం ఎదురు నిలబడ్డాడు. తన ప్రాణం పోయినా సరే తన ఆశయాన్ని చంపుకోనని కంకణం కట్టుకున్నాడు. తన ఆశయం సాధించటానికి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడ్డాడు. 10 ఏళ్ళు జైలు శిక్ష కూడా అనుభవించాడు. నాకంటే నాకు ఈ విప్లవం ఎక్కువ. నేనున్నా లేకున్నా పోరాటం జరగాలి అని ఎన్నోసార్లు నాతో చెప్పాడు. మనుషులు చనిపోయిన విప్లవం చావకూడదు. సాంఘిక న్యాయానికి మన దళం ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని మనం కాపాడుకోవాలి. నా గురువు, నా దైవం మన రామన్న. ఈరోజు ఆయన ప్రాణాలు నేను కాపాడుకోలేకపోతున్నాను. ఆయన కోరిక ప్రకారం ఆయన్ని బాధ నుంచి తప్పించాలంటే మీ అందరి పర్మిషన్ కావాలి. ఆలోచించండి. మత్తు దిగిన తర్వాత ఆయన బాధతో చావడం మంచిదా, లేక మత్తులో ఉండగానే ప్రశాంతంగా చావడం మంచిదా? మీ మౌనం అంగీకారం అనుకుంటున్నాను.
ఏంటిది? ఆయన మీ గురువు, మీ గురువునే చంపుతారా? రేయ్ నోరు మూసుకోరా. నీకు దండం పెడతాను, చంపొద్దు. ఇప్పటికే చాలా మంది చనిపోయారు. చంపొద్దు ప్లీజ్. రేయ్ నోరు మూసుకోమన్నానా? మీరు మనుషులు కదా. ఆయన మీకోసం బుల్లెట్ తీసుకున్నాడు. ఈ రోజు చనిపోతాడు అంటే మీకోసమే. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీ గురువునే చంపుతారా? ఆయన చంపదు. మీరు ఆయన చంపితే విప్లవకారులు కాదు, కూలికోరలు అవుతారు. చంపదు, కూలికోరలు అవుతారు. ఆయన చంపదు, కూలికోరలు అవుతారు. చంపదు. గణేష్ ఆగు. అతను కరెక్ట్గా అడిగాడు. మన గురువుని కాపాడుకోవడం కోసం మనం ఆ మాత్రం రిస్క్ చేయలేమా? మన విప్లవంలో విప్లవ నాయకుడిని కాపాడుకోవడం విప్లవ ప్రథమ లక్ష్యం. అది మన కర్తవ్యం. ఇది కనుక జరిగిందంటే జీవితాంతం మనల్ని మనం క్షమించుకోలేం. చెప్పండి, మనం జీవితాంతం బాధపడదామా లేదా మన గురువుని కాపాడుకుందామా? కాపాడుకుందాం. కాపాడుకుందామన్నా. కాపాడుకుందాం. కాపాడుకుందాం. అన్నా, సరే రాళ్ళ గుట్టకెళ్దాం. ఒక ఎంపీ మీద ఇలాంటి అటాక్ జరిగిందంటే మీ పార్టీ మీ పాలసీలే కారణం. మా పాలసీలు ఏంటండి? మీరు పవర్ లో ఉన్నప్పుడు మీరేం పుడిచారు? రోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమే కదా మీ హయాంలో. మరి మీరేం చేశారంటే ఏమండి? ఏమండి? కూర్చోండి. ఏంటిది? కూర్చోండి, కూర్చోండి. ఏమిటండి ఇది? మనం ఇక్కడ గొడవ పడడానికి వచ్చామా? సమస్యను చర్చించడానికి వచ్చామా? పట్టపగలు సిటీలో ఎంపీని చంపేశారు. ఒక ప్రామినెంట్ జర్నలిస్ట్ నే కిడ్నాప్ చేశారు. అవతల ప్రెస్ అండ్ పబ్లిక్ హోరెత్తిపోతోంది. దాని గురించి ఆలోచించండి. మనందరికీ తెలుసు ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, సోషల్ ప్రాబ్లం అని. ల్యాండ్ సీలింగ్ అంటాం కానీ అమలుపరచం. ఎందుకంటే దాన్ని ఉల్లంఘించే వాళ్ళు మనలోనే ఎక్కువ మంది ఉన్నారు. మనందరికీ తెలుసు చనిపోయిన జంగయ్య 100 ఎకరాల గిరిజన భూములు కబ్జా చేసి అడవుల నరికి ఇల్లీగల్ మైనింగ్ చేశాడని. కానీ దాని గురించి మనం సైలెంట్ గా ఉన్నాం. మీ పార్టీ వాడే కదా, సైలెంట్ గానే ఉంటారు. మొన్నటిదాకా మీ పార్టీలోనే ఉన్నాడు. కూర్చో. ఇప్పుడు అది టాపిక్ కాదు. 40 సంవత్సరాల క్రితం కంటే ఈ రోజు ఎకనమిక్ గా ఇండియా సూపర్ పవర్. కానీ ఎంతో మంది ఇంకా దారిద్ర్య రేఖ కిందే ఉన్నారు. ఈ పరిస్థితులే సామాన్య ప్రజానికి అన్న, ఇదే ఫైనల్ పాయింట్. ఇక్కడి నుంచి నడిచే వెళ్ళాలి.
అజిత్. కొంచెం మెల్లకట్టు. సాయంత్రం వచ్చేవాడు ఎలాగడితేటి మెల్లగా, జాగ్రత్త. టచ్లో ఉందా? అలాగే అన్న. సార్ ఇదేనా? అవును సార్, దీంట్లో క్యాటరేజ్ దొరికింది. సార్, పక్కాగా ఇందులోనే ట్రావెల్ చేశారని తెలుస్తోంది సార్. కంటైనర్ ఎవరిది? నిన్న సాయంత్రం 6 గంటలకి ఈ కంటైనర్ దొంగతనం అయినట్టు కాచిగూడలో కేసు రిజిస్టర్ అయిందని తెలుసుకున్నాను సార్. గుడ్ వర్క్. కీప్ మీ పోస్టెడ్. దీస్ పీపుల్ ఆర్ డామ్ గుడ్. సిటీలోంచి తప్పించుకోగలిగారంటే వీళ్ళకి చాలా వైడ్ నెట్వర్క్ ఉన్నట్టుంది. అవును సార్, వాళ్ళ దళంలో చాలా ఎక్స్పర్ట్ హ్యాండ్స్ ఉన్నాయి. గోగి దళం కదా? అవును సార్. ఆ దళం గురించి ఏం ఇన్ఫర్మేషన్ ఉంది? సార్, ఇతని పేరు గోపీనాథ్ అలియాస్ గోగి సార్. ఏజ్ 39. చదివింది ఎంఏ పొలిటికల్ సైన్స్. 29 ఏళ్ల వయసులో ఈ మూవ్మెంట్ లోకి అడుగు పెట్టాడు. 8 ఏళ్ళు రాచన దళంలో తిరిగాడు. ఆ తర్వాత రాచనకి ఇతనికి గొడవ వచ్చింది. ఉద్యమ సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడని రాచన ఇతని దళం నుంచి వెలేశాడని అంటారు సార్. దాంతో తనే ఓ దళాన్ని ఫామ్ చేసుకున్నాడు. దాని పాపులారిటీ కోసమే ఈ కిడ్నాప్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది సార్. వైలెన్స్ చేయడానికి ఏమాత్రం వెనకాడు. ఇతను కోసూరి విజయరామ్ అలియాస్ రామ్దాస్, గోగికి గురువు లాంటి వాడు. గోగిని ఈ ఉద్యమానికి పరిచయం చేసింది కూడా ఇతనే సార్. 1987లో ముదికొండ ఎన్కౌంటర్ లో మనకు దొరికిపోయాడు. 10 ఏళ్లు జైల్లో గడిపిన తర్వాత 1997లో బయటికి వచ్చాడు. మళ్ళీ ఈ అటాక్ ద్వారా మనకు కనిపించాడు. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ అటాక్ లో చాలా తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది సార్. ఇతను సురేంద్ర అలియాస్ గణేష్, గోగి కజన్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ఇతను మంచి ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఇతను గోగికి మోస్ట్ ట్రస్టెడ్ లెఫ్టినెంట్. మల్లయ్య అలియాస్ నాగు. ఇతనిది ఖమ్మం జిల్లా, పేద రైతు. తంబలగూడలో భూస్వాముల మీద జరిగిన తిరుగుబాటుకి ఇతనే నాయకత్వం వహించాడు సార్. ఆ దాడిలో ఇతని భార్య, పెద్ద కొడుకు చనిపోయారు. చిన్న కొడుకుతో అడవుల్లోకి పారిపోయాడు. ఇప్పుడు ఈ దళంతో కనిపించాడు సార్. ఇతను రామకృష్ణ అలియాస్ హరి. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ సార్. ఇతను కూడా ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివాడు. యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్. చదువు అయిపోయిన తర్వాత పాలిటిక్స్ లో చేరాడు. ఫ్రమ్ ది ఎక్స్ట్రీమ్ రైట్ టు ది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్. ఇప్పుడున్న అన్ని మేజర్ పొలిటికల్ పార్టీస్ లో తిరిగాడు. లాస్ట్ పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు ఏదో అక్రమానికి పాల్పడ్డాడని ఒక లోకల్ పాలిటీషియన్ ని కాల్చి చంపాడు సార్. అప్పటి నుంచి పరారీలో ఉంటూ తను కరప్ట్ అనుకున్న అఫీషియల్స్ మీద, పాలిటీషియన్స్ మీద అటాక్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో ఇతనికి చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు. ఇతను కూడా రామ్దాస్ శిష్యుడే. అతని ద్వారానే ఇతను గోగికి పరిచయం అయ్యాడు. రామ్దాస్ గైడెన్స్ లో 9 నెలల క్రితమే ఈ దళాన్ని ఫామ్ చేసినట్టు తెలుస్తోంది సార్. అంటే దళంలో ముఖ్యమైన వ్యక్తి అన్నమాట. అవును సార్. స్టూడెంట్ గా, పొలిటికల్ యాక్టివిస్ట్ గా ఇతనికి వైడ్ నెట్వర్క్ ఉంది. ఇతని ద్వారానే మేజర్ రిక్రూట్మెంట్స్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. రెహానా నర్స్, గోగి సహచరి. 4 years బ్యాక్ గోగి తీవ్రంగా గాయపడ్డప్పుడు అతన్ని ట్రీట్ చేస్తూ అతనితో ప్రేమలో పడి అప్పటి నుంచి అతనితోనే ఉంటుంది సార్. ఈమెకి ఈ మూవ్మెంట్ కి ఎలాంటి సంబంధం లేదు.
మిగిలిన వాళ్ళ గురించి మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు సార్. యు ట్రైయింగ్ టు ట్రేస్ అవుట్ థింగ్స్. నో వండర్. అందుకే వాళ్ళ టీంలో చాలా స్ట్రాంగ్ కోఆర్డినేషన్ ఉంది. కంటైనర్ దుర్గిలో వదిలి వెళ్ళారంటే వాళ్ళు నల్లమల వెళ్ళడానికి నార్కట్పల్ రూట్ ఎంచుకుంటున్నారు సార్. వాళ్ళని ఖచ్చితంగా ఆ ప్రాంతానికి దగ్గరగా ఏదో ఒక చోట వదిలింటారు సార్. ఆ ఏరియా నుంచి నల్లమల వెళ్ళడానికి మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయి. మన వాళ్ళు అక్కడ కోంబింగ్ చేస్తున్నారు. వీ కెన్ రెస్క్యూ ద జర్నలిస్ట్ సార్. సార్ వాళ్ళు తప్పించుకోవడానికే జర్నలిస్ట్ని హాస్టేజ్ గా తీసుకున్నారు కాబట్టి అతన్ని ఖచ్చితంగా వదిలేయచ్చు. నో ఆఫీసర్, గోగి గురించి విన్న తర్వాత ఐ హావ్ మై ఓన్ డౌట్స్. పొద్దున్నుంచి చూస్తున్నా ఏటా అలాగున్నావు? నథింగ్. ఆ? ఏం లేదు. ఏటి ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అన్న చెప్పాడు కదా చనిపోయిన వాళ్ళ గురించి బాధపడద్దని. వదిలే. నేను చంపినంతని గురించి ఆలోచిస్తున్నాను. చంపడం మొదటిసారా? ఈ మూమెంట్లో చేరి ఎంతకాలం అయింది? ఏం చదువుకున్నావు? ఏం చదువుకున్నావు? మాట్లాడుకో. మనసు చంపుకుని మనిషిని చంపావు. బాధ ఉండటం సహజం. సింపతిలు చూపించుకో. మనసు చంపుకుని మనుషుల్ని చంపేలా చేశారు. మా నాన్న కూలీ నెల చేసి నన్ను చదివించాడు. బాగా చదువుకున్నాను. మంచి మార్కులు కూడా తెచ్చుకున్నాను. నా మార్కులు చెత్త నా కొడుకు ఓ పొలిటీషియన్ కొడుకేసి అదేంటని అడిగితే నన్ను సస్పెండ్ చేశారు. న్యాయం కోసం పోరాడితే నన్ను రాడికల్ అన్నారు. నా ఫ్యామిలీని పేదరికం నుంచి బయటపడేద్దాం అనుకున్నాను. మమ్మల్ని పాతాళానికి తొక్కేశారు. మా అమ్మ నాన్న ఇంకా కూలీ నెల చేసుకుని బతుకుతున్నారు తెలుసా. కాళ్ళు పట్టుకున్నాను. మీలాంటి జర్నలిస్టుల కాళ్ళు పట్టుకున్నాను. నాకు జరిగిన అన్యాయాన్ని రాసి నాకు న్యాయం జరిగేటట్టు చేయమని ఒక్కరూ రాయలేదు. మా అన్న చెప్పింది నిజం. మాలాంటి వాళ్ళ జీవితాలు ఇంపార్టెంట్ కాదు మీకు. వేస్ట్. మీ సొసైటీ వేస్ట్. ఏంటి జయదేవ్, పొలిటీషియన్స్ కబ్జాలు రాసి ఏంటి ఉపయోగం? తీసేయ్. ఆ పొలిటీషియన్ తో ఆ పార్టీతో రిలేషన్ చెడగొట్టుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. నో కాంట్రవర్సీస్ ప్లీజ్. స్టూడెంట్ మార్కులు మార్చేస్తున్నారా? ఇట్స్ రొటీన్ జై. గెట్ సంథింగ్ సెన్సేషనల్. జాగ్రత్త. నిజమే. నీకంత అన్యాయం జరుగుతుంటే మాలాంటి వాళ్ళు ఉండి ఏమీ చేయలేకపోవడం అసమర్థతే. మాలాంటి అసమర్థులుంటే ఏంటి, పోతే ఏంటి? ఇంతలో చాలే అన్నా, చేతులు నొప్పిలేస్తున్నాయి. కూసబెట్టి బొంద పెడదాం. నిన్ను బొంద పెట్టినాడు కాదురా తవ్వు. ఏం రో బక్కోడా నవ్వబడితే ఏమన్నావురా? నీ అయ్యా నా కొడుకుని ఏమన్నా అన్నావంటే నిన్ను పేగులు తీస్తాను. నీ అట్లా కాదన్నా, ఊకేనే మజాకి. నాతో మజాకేంద్రా తవ్వు. ఇప్పుడు ఇతన్ని మనం చంపాలా?
అంటే నా ఉద్దేశం ఇప్పుడే చంపాలా అని. ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు చంపుతావు? అంటే బేస్ క్యాంప్కి వెళ్ళడానికి 3-4 రోజులు పడుతుంది కదా. సపోజ్ పోలీసులు అటాక్ చేశారనుకో, ఇతను ఉండడం వల్ల మనకు కొంచెం సేఫ్టీ ఉంటుందేమో. మనం వెళ్ళారు ట్రాక్ డౌన్ చేయడం పోలీసులకు చాలా కష్టం. హెలికాప్టర్ యూజ్ చేస్తే తప్ప. అయినా వీడేం విఐపి కాదుగా అంత ఖర్చు పెట్టడానికి. అదే ఇతను జర్నలిస్ట్. ఇతని కోసం కాకపోయినా ప్రెస్ కోసం ఆర్డర్ చేస్తారు. అప్పుడు హెలికాప్టర్ వాడినా వాడచ్చు. ఆ, ఆ, అదే అదే నేను చెప్తున్నాను. అందుకే బేస్ క్యాంప్కి వెళ్ళేంత వరకు వచ్చితే బెటర్ కదా అని. హెలికాప్టర్లు ఏం వాడరు, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. లేదు అసలు వాళ్ళు చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. గుడ్ థింకింగ్. మైనా వాడికి కూడా భోజనం పెట్టు. ఈ 4 రోజులు బతికేస్తాడు. మన విప్లవం వర్తిల్లాలంటే కొన్ని బలహీనతలు వదులుకోవాలి. శత్రువు మీద ఎమోషన్ పెంచుకోకూడదు. మంచిది కాదు. నువ్వు చంపిన పోలీస్ మన శత్రువు. అది యుద్ధ ధర్మం. బాధపడకు. వీడి జాగ్రత్త. థ్యాంక్స్. ఈరోజు నా ప్రాణాలు కాపాడావు. ఏంటన్నా పిలిచావంట? ఓ పని చేస్తావా? నువ్వు నా గురువు, చెప్పన్నా. ఆ జర్నలిస్ట్ని వదిలే. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఆలోచిస్తాను. అడివమ్మ వేసినది పచ్చని పైట, చెట్టమ్మ పూసినది ఎర్రని పూత. అడివమ్మ వేసినది పచ్చని పైట, చెట్టమ్మ పూసినది ఎర్రని పూత. కలువమ్మ విచ్చినది అందమంతా నిదిరో, అందమంతా నిదిరో. ఏ మబ్బు చాటునున్నావో ఎడ సరసమాడుతున్నావో. ఏ మబ్బు చాటునున్నావో ఎడ సరసమాడుతున్నావో. ఆ కళ్ళు పీకేయగలను. పీకేటువంటి ఏకంగా ఆడ నేను లేపేయగలను.
ఎంపీ చనిపోయాడా? అవును, మన వాళ్ళు ముగ్గురు చనిపోయారు. ఓ గాడ్. రామ్దాస్ అనే బుల్లెట్ తగిలింది. ఇప్పుడు ఎలా ఉంది? మేనేజ్ చేస్తున్నాం. మీరు ఒక ఆస్ట్రేజ్గా తీసుకున్నారు కదా? ఎస్కేప్ అవడానికి తీసుకున్నాం. అతని పేరు జయదేవ్. ఈజ్ ఎ ప్రామినెంట్ జర్నలిస్ట్. మన సింపథైజరా? కాదు, సిటీ దాటేంతవరకు సేఫ్గా పెట్టుకోండి. దాటడానికి ఉపయోగపడతాడు. ఆ తర్వాత మీ ఇష్టం. అలాగే. సిటీ అంతా సీల్ ఆఫ్ అయిపోయింది. త్వరగా సిటీలో మన హైడౌట్కి చేరిపోండి. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, నీ శాటిలైట్ ఫోన్లో తప్ప వేరే ఏ ఫోన్లోనూ నన్ను కాంటాక్ట్ చేయొద్దు. ఓకే.